మాచర్ల రూరల్ పోలీస్ స్టేషన్ నందు గురజాల డీఎస్పీ శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నెల 4వ తేదీన మిట్టమీదపల్లె గ్రామ శివారులో పులి చిన్న వెంకటరెడ్డి హత్యకు సంబంధించి మాట్లాడుతూ మిట్టమీదపల్లె గ్రామానికి చెందిన జింకల పోల్రెడ్డి భార్య 4 సంవత్సరాల క్రితం చనిపోవడంతో పద్మ అనే మహిళతో సహజీవనం చేస్తూ ఉండేవాడని, మృతుడు చిన్న వెంకటరెడ్డి ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకుని ఇద్దరూ కలిసి ఇంట్లో ఉన్న సమయంలో జింకల పోల్రెడ్డి అది చూసి ఇద్దరి మధ్య గొడవ జరిగిందని, కొంతకాలం ఇరువురి మధ్య మాటలు లేవని, ముద్దాయి జింకల పోల్రెడ్డి దాచేపల్లికి చెందిన లక్ష్మి అనే మరో మహిళతో సహజీవనం కొనసాగిస్తున్నాడని, ముద్దాయికి మార్చి నెలలో కిడ్నీ సమస్య వచ్చి ఆసుపత్రిలో చేరటంతో ముద్దాయి జింకల పోల్రెడ్డి డబ్బులు 3 లక్షల రూపాయలు మృతుడు వెంకటరెడ్డికి ఇచ్చి వైద్యం ఖర్చుల కోసం పెట్టమనగా, మృతుడు పులి చిన్న వెంకటరెడ్డి 70,000 రూపాయలు వైద్యం కోసం ఖర్చు చేయగా మిగిలిన డబ్బులు లెక్క చెప్పమన్న విషయంలో ఇరువురి మధ్య గొడవ జరిగిందని, మనసులో పెట్టుకున్న ముద్దాయి జింకల పోల్రెడ్డి మృతుడైన పులి చిన్న వెంకటరెడ్డిని నమ్మించి మద్యం సేవించేలా చేసి మైకంలో ఉన్న పులి చిన్న వెంకటరెడ్డిని ముద్దాయి తనతో పాటు తెచ్చుకున్న గొడ్డలితో చిన్న వెంకటరెడ్డి మెడపై 3 సార్లు నరకటంతో చిన్న వెంకటరెడ్డి అక్కడికక్కడే మృతి చెందటం జరిగిందని, ఈరోజు సిరిగిపాడు గ్రామ శివారుల్లో చెక్పోస్ట్ వద్ద ఉండగా అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరచనున్నట్లు తెలిపారు. ఈ కేసులో ప్రతిభ కనపరిచిన సిఐ సురేష్, రూరల్ ఎస్ఐ రాజశేఖర్, వెల్దుర్తి ఎస్ఐ సత్యనారాయణ, విపి సౌత్ ఎస్ఐ పట్టాభిని డీఎస్పీ శ్రీనివాసరావు అభినందించారు. 4వ తారీఖు నాడు ఈ నెల సాయంత్రం సుమారు 3-4 గంటల మధ్యలో శ్రీపాడు పక్కన నుండి మిట్టమీదపల్లి గ్రామానికి చెందిన పులి చిన్న వెంకటరెడ్డి, అదేవిధంగా జింకల పోల్రెడ్డి సన్నాఫానంరెడ్డి, వాళ్ళిద్దరూ కూడా చాలా నాళ్ళ నుంచి ఒకేసారి కలిసి ఉంటున్నారు. ఒకే ఊరు, పక్కపక్కలు బాగా తెలిసిన వారే. అయితే వారి మధ్య చిన్న మనస్పర్ధలు, అనుమానాలు రావడం వల్ల ఈ గురుసం మంట అనేది జరిగింది. దీనికి కారణం ఏంటంటే జింకల పోల్రెడ్డి అనేవారు సుమారు దాదాపు 65-66 వయసు ఉంది. వారికి భార్య చనిపోయిన తర్వాత ఒక 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళు సరిగ్గా కుటుంబంతో అభినవ సంబంధం అనేది విడిగా ఉన్నారు. అందువల్ల ఆయనకి తనకి సాధ్యమైనటువంటి అని చెప్పేసి ఒక ఉమెన్ని అప్రోచ్ చేయడం జరుగుతుంది. కొంచెం దగ్గర తీసి కొంతకాలం పాటు ఆమెతో ఉంటా. ఈ పులి చిన్న వెంకటరెడ్డి పక్కన ఉన్న ఆయన కూడా వీరికి బాగా దోస్తు అవటం వల్ల వీళ్ళిద్దరు కూడా ముందుగా ఇతర విషయాలు బాగా పరిచయం, ఇంటికి పోతా వస్తుంటారు. ఎవరైతే ఈ పోల్రెడ్డికి దగ్గర తీసి ఉంటున్నాడో పద్మ ఆమె దగ్గర, అతను లేని సందర్భంలో ఇతను వెళ్ళేసి ఆమెతో కొంచెం సమయం ఉండటం అనేది కలపడం జరిగింది. అది వాళ్ళిద్దరూ ఒక ఇంట్లో ఉండడం అనేది ఫిబ్రవరి-మార్చి నెలలో ఇతనికి పోల్రెడ్డికి కొంచెం ఆరోగ్యపరంగా బాగోతుంది. వారికి కొంచెం కిడ్నీకి రిలేటెడ్ సంబంధించి కొంచెం సమస్య వచ్చింది. అదేవిధంగా తను దగ్గర తీసిన ఆమెని కొంచెం హాస్పిటల్ తీసుకున్నట్టు నర్సాపేటలో దగ్గర పెట్టుకొని కొన్ని హాస్పిటల్ అడ్మిట్ అయ్యి కొంచెం చికిత్స చేసుకుంటారు. కొంత ఖర్చు అయితే అయింది. సరే, ఆ ఖర్చుని ఏ విధంగా ఆయన భరించాడంటే ఆయన కొంత ఏదో స్థలం పొలం అమ్ముకున్నాడు, కొంత డబ్బు వచ్చింది. ఆ డబ్బుని ఆయన కొంచెం వైద్యం చదువు కొంచెం తక్కువ కాబట్టి, నాలెడ్జ్ తక్కువ కాబట్టి పులి వెంకటరెడ్డిని కొంచెం నమ్మకం పెట్టి ఆయన దగ్గర డబ్బు పెట్టుకొని, లేకపోతే వేరే బంధువుల దగ్గర నుంచి అవసరం మేరకు డబ్బు ఫోన్పే ద్వారా తెప్పించి ఆ డబ్బులు కొంత హాస్పిటల్కి ఇతర ఖర్చులు వాడటం జరిగింది. అయితే జింకల వెంకటరెడ్డి ఏమంటాడంటే, జింకల పోల్రెడ్డి ఏమంటాడంటే, నేను దాదాపు 3 లక్షల రూపాయల దాకా పులి చిన్న వెంకటరెడ్డి తీసుకున్నాడు, నా తరపున మందులు వాడాడు, ఆ ఖర్చు ఈ ఖర్చు అని. వాస్తవానికి అయితే ఒక 60-70 రూపాయల లోపే అయింది, అంతకంటే ఎక్కువ కాలేదు. నేను 3 లక్షల దాకా మీకు ఇచ్చాను కదా, నా బిల్లులు ఏమున్నాయి, ఎంత ఖర్చు అయింది వాస్తవం చెప్పుకుంటే అతను చెప్పకుండా డైవర్ట్ చేసుకుంటూ వస్తున్నాను. సరే, నా దగ్గర డబ్బులు అతను అనుకుని తన చేతిలో బట్టలు తీసుకొని టప్ప 3,000 చేశాడు. స్పాట్లు చనిపోయాడు. ఇంకొక ఎక్కువ వేసి కంటికి తెలియదు. అది వేసిన తర్వాత ఆయన చనిపోయి నిర్ధారించుకున్న తర్వాత నేరుగా అక్కడి నుంచి వెళ్ళాడు. ఆ బస్సులో ఏదో వెహికల్స్ ఎక్కి కొంచెం పక్క వెళ్ళిపోవడం, తర్వాత అడవులోకి వెళ్ళిపోవడం జరిగింది. ఈ విషయం మన వాళ్ళు అక్కడి నుంచి చిన్న రావటం, మా పోలీసు వాళ్ళు కూడా గ్రామ విజిట్కి వెళ్తే వాళ్ళకి తెలియపరచడం, ఇమీడియట్గా మా సిఐ సురేష్ గారు, అదేవిధంగా సత్యనారాయణ వాళ్ళ ఎస్ఐ గారు, మరి సర్కిల్ ఉన్నటువంటి పటాక్ గారు, ముఖ్యంగా రాజశేఖర్ గారు మా ఆఫీసర్ తెలియపరచడం, మా మేడం గారి ఉత్తర్వుల ప్రకారం కొంచెం అతని అటెండ్ పట్టుకోవాలని టీంలు ఏర్పాటు చేసి జాగ్రత్తగా చేసి అతని యొక్క వేరే టెక్నికల్ నాలెడ్జ్ ఉపయోగించి అతన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత ఏం జరిగింది ఏంటి కదంటే, ఏదైతే స్టోరీ జరిగిందో అది యాక్చువల్గా తర్వాత చెప్పుకోవచ్చు. అతను చంపడానికి ఒక బలమైన కారణం ఇది.
ఒకటి మొదట తను సహచర్య చేసినట్టు ఆమెని కొట్టుకుంటాం. రెండోది ఆయన యొక్క డబ్బులు ఎక్కువగా ఇతను వాడుకొని లెక్క చెప్పకపోవడం, తిరిగిపోవడం అనేది రెండు బలమైన కారణాలతో కొద్దిగా వెంకటరెడ్డిని చంపాల్సి వచ్చింది అనేది